వెల్కమ్ టు అక్షర టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ పై ఎంఐఎం కార్యకర్తల దాడి. ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అజారుద్దీన్. కుతుబుల్లాపూర్లో వ్యక్తి ప్రాణం తీసిన ఆర్థిక లావాదేవీలు. పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేసిన కేఏ పాల్. బస్సు ఎట్లుందో తెలుసుకుందామని బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాతలు పెట్టిన మహిళలు. మనుగూరులో జీవీ మాల్ ప్రారంభించిన ఎమ్మెల్యే పాయం సినీతార అనసూయ. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పెద్దపల్లి జిల్లా బీజేపీ సీనియర్ నాయకులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒక విధమైన వాతావరణం క్రియేట్ చేసి ఇప్పుడు ఏమైంది మరి అసలు చెప్పడే లేదు. హైడ్రా విషయంలో ఆయన ముక్తలేదు, అంటే సామాన్యులను బెదిరిస్తున్నారు కానీ హైడ్రా విషయంలో ఆయన గురించి మాత్రం అందరికీ తెలుసు. పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో హైడ్రాకి సంబంధించి ఆయన ఏమేమి చేసింది ఆ విషయంలో లేదు. కానీ ఇప్పుడు నాకు పొద్దుగాల నిన్న చూస్తే బాధ అనిపించి అందుకే నేను ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నా అంటే, ఆయన ఉన్నప్పుడు ఆయన విద్యా వ్యవస్థలు ఉన్నాయి కాబట్టి, ఆయనకు సంస్థలు ఉన్నాయి కాబట్టి ఆయన స్కూళ్ళను రానియాలి. ఎప్పుడన్నా మీరు చూసినరా గురుకుల పాఠశాలలు ఉన్నాయా ఎక్కడైనా హెడ్ క్వార్టర్లో చుట్టుపక్కల మోడల్ స్కూళ్ళు ఉన్నాయా? ఇవి కూడా రానియలేదు. ఇప్పుడు కూడా మరి ఈ పెద్ద మనిషి వచ్చినాక మరి ఎందుకు దీని గురించి చేస్తుండ్రు? ముఖ్యమంత్రి అయితే దగ్గరే కదా ఆయన. ఇప్పుడు మనకు తెలిసిన విషయమే, ప్లస్ ఆయన కూడా చాలా సందర్భాల్లో చెప్పిన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మాకు చాలా దగ్గర, మేము ఎక్కడి నుంచో కలిసి పని చేసినాం, ఏదంటే అదైతే అని చెప్పి వాతావరణం అయితే ఇక్కడ క్రియేట్ చేసాం. మరి మీకు ముఖ్యమంత్రి గారు దగ్గర అప్పుడు పెద్దపల్లి విషయంలో మీరు అడగలేదా? మీరు చేసిన కృషి ఏంటి అంటే, పెద్దపల్లి అభివృద్ధి అవసరం లేదు, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత మళ్ళీ ఓట్ల వరకు ఏదో ముచ్చట చెప్పుకుంటే దీన్ని గడపాలి అంతే. పెద్దపల్లి అభివృద్ధి అవసరం లేదు, విద్యా వ్యవస్థ అవసరం లేదు, మీకు వైద్య వ్యవస్థ అవసరం లేదు, ఏది అవసరం లేదు. అంటే మీకు 25,000 కోట్లు పెట్టి దాదాపు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీకి సంబంధించినటువంటి అన్ని విద్యా సంస్థలు ఒకటే కాంపౌండ్లో ఉండేటట్టు 20 నుంచి 25 ఎకరాలలో ఎస్టాబ్లిష్ చేస్తే మీకు ఇక్కడ 19, అంటే పెద్దపల్లికి మీరు ఏం చేసింది అంటే, అంతకుముందు ఎమ్మెల్యేకేమో విద్యా సంస్థలు ఉంటాయి, ఆయనేమో రానియము. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు అంటే దీని అర్థం ఏంటిది? మీరిద్దరు ఏమైనా కాంప్రమైజ్ అయిందా? ఆయనకి ఏమైనా హెల్ప్ చేస్తున్నారా? టీఆర్ఎస్, బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ ఏమైనా కలిసి ఇట్లా ఏమైనా చేసే ఇది క్లియర్గా ఇండికేషనే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, మీరు ఎందుకు ఈ విధంగా అలసత్వం వహిస్తున్నారు? మీరు చేసిన మీ ఎఫర్ట్స్ ఏంటి? ఎందుకు రాణిస్తలేరు? అంటే హెడ్ క్వార్టర్లు ఉండద్దా? నేను క్వశ్చన్ చేసేది అది. అరే మీకు ముఖ్యమంత్రి గారు అంత దగ్గర, మీరు కలిసి పని చేస్తారు, మీరు ఏదో జేబులో పెట్టుకున్నట్టే మాట్లాడతారు ఆయనను. మరి మీరు ఎందుకు వస్తలేదు పెద్దపల్లికి? ఆయన ఉన్నప్పుడు రానియలేదు. మరియు అడ్వాన్స్గా దసరా బతుకమ్మ శుభాకాంక్షలు మీరందరికీ. ఇలా ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అంటే కొన్ని సందర్భాలలో పెద్దపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులు కావచ్చు, వసతులు కావచ్చు, హంగులు ఏమున్నా కానీ చెప్పుకోనికి మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ అసలు విషయానికి వచ్చేసరికి అభివృద్ధి కానీ ఎక్కడైతే జరగాల్సినటువంటి విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, లేకపోతే ఉపాధికి సంబంధించిన విషయాలలో ఎప్పుడు కూడా ఈ ఎన్నుకోబడ్డ నాయకులు ఎలక్షన్ల ముందు ఒక తీరు, ఎలక్షన్ల తర్వాత ఒక తీరు వివరించడం చాలా బాధ అనిపిస్తుంది. మనం కూడా చూసినాం మొన్న ఎలక్షన్ల ముందు, అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు ఏ విధమైనటువంటి ధోరణి వివరించిందో మనం చూసినాం. తొడగొట్టుడు, నాలుకయ్యుడు, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ అనుడు, ఇవన్నీ కూడా జరిగినాయి. అంటే నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే, వ్యక్తిగతంగా నాకు ఎవరితోని ఎదలేదు. నేను కేవలం పెద్దపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ దృష్టిలో పెట్టుకుని ఈ విషయాలు మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇవాళ మీరు చూసిండ్రు ఏది
పేపర్ల ఇది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ఇది ఒక 25,000 కోట్లతోటి వాళ్ళు ఒక ప్రణాళిక రచించి ఒక 19 కాన్స్టిట్యున్సీలలో దాన్ని 11వ తారీఖు శంకుస్థాపన చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అయితే అందులో చూస్తే మన పెద్దపల్లి లేదు. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ 11న సమీకృత గురుకులాలకు శంకుస్థాపన. ఇక్కడ ఇందులో చూస్తే మీరు పక్కకు చూస్తే 19 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఇలా 19 ఉన్నాయి, కానీ పెద్దపల్లి లేదు. మంత్రిని ఉన్నారు. అంటే నేను ఇవ్వడంలో తప్పట్లేదు. ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మొన్నటిదాకా ఎలక్షన్ల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి మనోహర్ రెడ్డి గారిని, తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నటువంటి విజయరామరావు గారు ఏ విధంగా ప్రవర్తించారు ఎలక్షన్ల ముందు, అసలు నీ అంతు చూస్తా. కర్నూలు నగరంలోని 48వ వార్డు రోజా వీధిలో అక్టోబర్ 8న జరిగే ఉచిత కంటి వైద్య శిబిరం పత్రాలను మిసాల సుమలత ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్నూలు లయన్స్ క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ రత్నప్రసాద్ మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం సుశీల నేత్రాలయ హాస్పిటల్ అధినేత సుధాకర్ రావు గారు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహణ చేయడంతో అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు వారు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 8వ తేదీన లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూలు మరియు 124 సచివాలయం వాలంటీర్స్ సుమలత గారి ఆధ్వర్యంలో మన కంటి వైద్య నిపుణులు సుశీల నేత్రాలయ పి సుధాకర్ రావు గారిచే ఈ వార్డులో అందరికీ కంటి పరీక్షలు చేసి వాళ్ళకు అవసరమైన కంటి అద్దాలు కూడా వాళ్ళు ఉచితంగా అందజేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు రోజా వీధి నందు ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుంది. కాబట్టి రోజా వీధి ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుతున్నాను. అక్టోబర్ 8వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరం రోజా వీధి నందు జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఉచితంగా కంటి అద్దాల పంపిణీ కూడా జరుగుతుంది. ఉచితంగా కంటి వైద్య పరీక్షలు చేయించుకున్న నిరుపేద ప్రజలకు లయన్స్ క్లబ్ వారు ఉచితంగా వారి సహకారంతో కంటి అద్దాలు పంపిణీ చేస్తారు. కళ్ళను కాపాడుకునేందుకు పరీక్షలు అద్దాలు అవసరం. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుందాం. అవసరమైన వారికి కంటి అద్దాల పంపిణీ చేద్దాం. కంటి చూపు లేని నిరుపేద ప్రజలకు ఉచిత పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుంది. క్యారెట్ చూపును ఎంతోగానో మేలు చేస్తుంది. కంటి చూపు మెరుగుపరుచుకునేందుకు, కంటి జబ్బులను నివారించేందుకు పండ్లను తీసుకోవాలి. కంట్లో కటకం శుభ్రం చేసుకోవాలి. పారదర్శకంగా ఉండాల్సిన కటకం ముదిరిపోయినప్పుడు, మబ్బును మారినప్పుడు చూపు మందగిస్తుంది. కంట్లో శుక్లం మొదలైనప్పుడు కటకం క్రమంగా ముదిరిపోతూ ఎండు కొబ్బరిలా మారుతుంది. చూపును ప్రమాదం పెడుతుంది. కంట్లో శుక్లాలను తొలగించేందుకు ఆపరేషన్నే పరిష్కారం. పాలకూర, క్యాప్సికం, చిలకడ దుంపలు, టమోటా రసాయనాలు కంటికి ఉపయోగం. నారింజ, బొప్పాయి, కర్బూజా వంటి వాటి పండ్లను కంటి ఆరోగ్యాన్ని మేలు చేస్తాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రుల భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల రాజేందర్, పూజార్ల అనిల్ శాస్త్రి, నిర్వాహకులు గుగ్గిళ్ల సత్యనారాయణ, స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షులు సంతోష్ కుమార్, టీవీ రవికుమార్, శ్రీ దుర్గా సేవా సమితి మరియు స్వర్ణకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.
कुटुम्बानां सह कुटुम्बानां समुद्रकानां केवलैर्धैर्यज्ञामय आयुरारोग्यश्रीरामवद्यर्थं धनकनकवस्तुवाहः वरदर्पणो इष्टकाम्यार्थमनोकामसिद्ध्यर्थं श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री दुर्गा भवानी देवता दिव्यानुग्रहवन्तिद्वारा अखण्डाधिकारवलसिद्ध्यर्थो श्री दुर्गा भवनवरात्रोत्सवकर्मणे यानाञ्च करिष्ये तदङ्गमे अलङ्कृतः सकलाराधनैकवरणोत्सवः ओम महादेवी नमः ओम जय नमः नानाविध परिमलपत्रपुष्पपूजां समर्पयामि नमः ओम विश्वेवेतारे तवरे प्रभाताय तगद्धमगवर्तिते आराहामदनुग्रहप्रदानस्तु रक्षादिवेदार्थं रक्षारञ्जनधारणं करिष्ये ओम विद्यावलं दैववलं तदेव लक्ष्मीमले देवं वदामि श्रीमन्महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హెచ్సీఏ మాజీ ప్రెసిడెంట్ అజరుద్దీన్ ఈడీ అధికారుల నోటీసుల మేరకు విచారణకు హాజరైన అజరుద్దీన్ తనపై తప్పుడు అభియోగాలు మోపారంటున్న అజరుద్దీన్ వెనకాల ఏసీబీ ఇవన్నీ కూడా మిగతా అంటే రైట్స్ కూడా గురించి కోట్ల రూపాయల స్కామ్ కూడా మీ మీద జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి? నీట్గా తీసుకున్నాం వెనకాల ఏసీబీ ఇవన్నీ కూడా మిగతా అంటే రైట్స్ కూడా గురించి కోట్ల రూపాయల స్కామ్ కూడా మీ మీద జరిగిందని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి కదా, దీని మీద మీ స్పందన ఏంటి? బస్సు ఎట్లుందో తెలుసుకుందామని బస్సు ఎక్కిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వాతలు పెట్టిన మహిళలు. మహిళా డబ్బులిచ్చి టికెట్ కొన్న వాళ్ళు నిలబడుతున్నారు. మేము కూసని పోతున్నాం, ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే ఫ్రీ బస్ సంతోషంగా ఉందా లేదా? మహిళ ఏం సంతోషం? జాబ్ చేసుకునే వాళ్ళకి తప్ప కూలి పని చేసుకునే మాకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఎమ్మెల్యే టికెట్ డబ్బులు మిగులుతున్నాయి కదా. మహిళ ఏమన్నారు? రోజు పోతున్నామా? మాకేం పని లేదా? ఇంతకుముందు ఇంత రష్ ఉండకపోతుండే. ఫ్రీ బస్ అనేసరికి ఒకరి మీద ఒకరు పడుతున్నారు.
మీకోసం మీ మీద మీరు చెప్పాలి నేను అన్నా అనుకో మళ్ళీ బదనాన్ని చెప్తాను కదా చాలా సంతోషంగా ఉండాలి కదా మరి టికెట్ అంతకుముందు ఫ్రీ పెట్టక ముందుకు సీట్లు దొరికేదా? జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రుల భాగంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అడవుల జ్యోతి లక్ష్మణ్. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గాజుల రాజేందర్, పూజార్ల అనిల్ శాస్త్రి, నిర్వాహకులు గుగ్గిళ్ల సత్యనారాయణ, స్వర్ణకార సంఘం మాజీ అధ్యక్షులు సంతోష్ కుమార్, టీవీ రవికుమార్, శ్రీ దుర్గా సేవా సమితి మరియు స్వర్ణకార సంఘం సభ్యులు పాల్గొన్నారు. परमेश्वर गणोधाय श्री गणेशाय मंगलम महागणपतये नमः यथाशक्ति बोलो गणेश महाराज की हर नम पार्वती पदय हर 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 महादेव शंभो शंकर हर मళ్ళీ అక్షతలు పట్టిస్తాం. చెప్పేదండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ మమ సకల కార్యేషు సర్వదా మహాగణపతి మహాయోగధ్యానం సమర్పయామి. గణపతి దగ్గర అక్షతలు తీసి మరణ అక్షతలు పట్టేసుకోవాలి. కస్టమర్గా వచ్చి మొబైల్ దొంగిలించిన మహిళ. హన్మకొండ కేఎల్ఎన్ రెడ్డి కాలనీ సంజయ్ మార్ట్లో చేతివాటం చూపించిన మహిళ అప్పు సొప్పు చేసి పెట్టుబడి పెట్టి చిరు వ్యాపారం కొనసాగించే క్రమంలో కొందరు కస్టమర్లు ఇలాంటి ఘటనలకు పాల్పడడం వ్యాపారులకు తీవ్ర నష్టాలను మిగుల్చుతుంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు దుకాణదారులు కోరుతున్నారు. అమ్మవారు రేవంత్ రెడ్డి కలలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పాప పనులు మానుకొమ్మని చెప్పాలని కోరుకుంటున్నారు హరీష్ రావు. ఈ దేవి నవరాత్రులు కూడా దేనికి సంకేతం? చెడు మీద మంచి విజయానికి సంకేతం. చెడును దూరం పారదోలి మరి మంచిని ముందుకు తీసుకునడిపోయేదే అమ్మవారు. మరి అమ్మవారి దయతో ఈరోజు తెలంగాణలో హైడ్రా పేరిట, మూసీ పేరిట పేదలకు నిద్ర లేకుండా చేస్తా ఉన్నారు. ఆ అమ్మవారు ఆ రేవంత్ రెడ్డి కలలోకి వెళ్లి ఇప్పటికైనా ఈ పిచ్చి పనులు మానుకునే విధంగా ఆయనకు చెప్పాలని అమ్మవారిని పేదల ఉసురు పోసుకోవచ్చు. వీలైతే పేదలకు మంచి చేయి, పేదలకు సహాయం చేయి. కానీ హైడ్రా వచ్చిందంటే శనివారం ఆదివారం పాపం ఎవరు నిద్రపోతలేరు, గుండెపోటుతో చనిపోయే పరిస్థితి వస్తుంది. నేను అమ్మవారిని వేడుకుంటా ఉన్నా, అమ్మ ఆయన కొంచెం సద్బుద్ధిని ప్రసాదించి మంచిగా మాట్లాడే పద్ధతిని ప్రసాదించమని ఆ అమ్మవారిని నేను వేడుకుంటా ఉన్నా. ఏదైనా జీవితంలో కొంతమందికి అవకాశాలు వస్తాయి, కానీ మంచి చెయ్యాలి. మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మంచినీటి సమస్య పరిష్కరించారు, కరెంటు సమస్య పరిష్కరించారు, అద్భుతమైన రోడ్లు వేశారు. హైదరాబాద్ అంటే దేశానికి ఒక రోల్ మోడల్ గా హైదరాబాద్ ను కేసీఆర్ గారు తయారు చేశారు. పెట్టుబడులకు స్వర్గధామంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తయారు.
ఆసిఫ్ నగర్లోని బ్యాంకు కాలనీలో రోడ్డు పనులు పరిశీలనలకు వచ్చిన ఫిరోజ్ ఖాన్పై నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుసేన్ అనుచరుల దాడి. ఇరు వర్గాల పరస్పరం దాడికి దిగడంతో తీవ్ర ఉద్రిక్తత. పరిస్థితిని అదుపులోకి తెచ్చిన పోలీసులు.
కుతుబుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్లో డీసీపీ కార్యాలయంలో సోమవారం వెంకటప్పనారెడ్డి మెగా ఇంజనీరింగ్ కాలేజీలో ఏజీఎంగా పనిచేస్తాడు. కాకినాడ షిప్ యార్డ్లో గతంలో బిజినెస్ చేశాడు. ద్వారకానాథ్ రెడ్డి అనే వ్యక్తితో కలిసి బిజినెస్ చేస్తున్న క్రమంలో ఆర్థిక లావాదేవీల విషయంలో తేడా వచ్చింది. వెంకటప్పనారెడ్డి ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్న క్రమంలో కారును అడ్డగించి మత్తు బీచ్పల్లి వద్ద కృష్ణా నదిలో పడేశారు. ఆ కేసుని నమోదు చేసుకున్న తర్వాత జగదీర్గుట్ట పిఎస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టి దాని ఆధారంగా మిస్సింగ్ కేసు కాస్త కిడ్నాప్ కావడం, కిడ్నాప్ మర్డర్గా జరగడం అనేది జరిగింది. కేసు వివరాలు చూస్తే మనకి గుట్ట పిఎస్లో 4వ తారీఖు వచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కోయ వెంకటప్పనారెడ్డి 54 ఇయర్స్ ఉంటే ఇతను ప్రజెంట్ మన బాలానగర్లో ఉన్నటువంటి మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్లో ఏజీఎంగా పనిచేస్తున్నాడు. ఉండటము జగదీర్గుట్ట ఆల్విన్ కాలనీలో ఉంటాడు. ఇతని నేటివ్ విశాఖపట్నం జిల్లా, ఏపీ స్టేట్. ఇతను గతంలో 21-22 ఆ ప్రాంతంలో కాకినాడలో ఉన్నటువంటి షిప్ యార్డ్లో ఒక క్యాటరింగ్ వర్క్ చేస్తూ ఇక్కడ ద్వారకానాథ్ రెడ్డి అని చెప్పేసి ఇంకొక పార్ట్నర్షిప్ తోటి వాళ్ళు అక్కడ బిజినెస్ చేయటము. ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఆ బిజినెస్లో లాస్ రావటము, అక్కడ ఎక్కువ మొత్తం వెంకటప్పనారెడ్డి అందులో అమౌంట్ స్పెండ్ చేయటము. దాని తర్వాత ద్వారకానాథ్ రెడ్డి సుమారుగా 28 lakhs ఈ వెంకటప్పనారెడ్డికి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ రాసుకొని అమౌంట్ ఇవ్వడానికి పోస్ట్పోన్ చేసుకుంటూ ఆ తర్వాత కాకినాడ నుంచి అతను వెళ్ళిపోవటం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.